మనకెలా వచ్చింది? వచ్చింది ముగ్గురేనా? ఇంకా ఎక్కువ మంది ఉన్నారా? భాగ్యనగరంపై మరో దాడి జరగబోయిందా? పేలుతున్న ఉగ్ర తూటాలే దానికి నిదర్శనమా? రెండు తెలుగు రాష్ట్రాల మీద ఉగ్రవాదులు ఇప్పుడెందుకు కన్నేశారు? ఇప్పుడు అలాంటి దాడే మరొకటి జరగబోతోందని ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. తాజా ఘటనల్లో ఉగ్రవాదుల హతం, మరో ఉగ్రవాది కోసం కొనసాగుతున్న వేట, ఇవన్నీ చూస్తుంటే ఇదే భయం కలుగుతోంది. అసలు సూర్యాపేట ఘటనతోనే పోలీసులు అప్రమత్తమై ఉంటే జానకీపురం షూటౌట్ లో మరోసారి ఖాకీల ప్రాణాలు పోయేవే కావు. అసలు రెండు రాష్ట్రాల నిఘా ఏం చేస్తోంది? అసలు ఇప్పుడెందుకు ఉగ్ర కదలికలు ఎక్కువగా ఉన్నాయి? ఇప్పటికిప్పుడు ఉగ్రవాదులు తెగబడితే హైదరాబాద్ తట్టుకోగలదా? ఉగ్రవాదులు ఇంతలా తమ కార్యకలాపాలు విస్తృతం చేయడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రెండు రాష్ట్రాల్లో అటు ప్రభుత్వాలు ఇటు ప్రజలు ఎవరి పనుల్లో వాళ్లున్నారు. ఇలాంటి సమయం కోసం ఉగ్రవాదులు ఎదురు చూస్తారు. హై అలర్ట్ ప్రకటించిన రోజు ఒక్క ఉగ్రవాది బయటకు రాడు. కానీ అంతా ఆదమరిచి ఉన్నప్పుడు తన విధ్వంసం కొనసాగిస్తాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా బంగారు తెలంగాణ ధ్యేయంతో ముందుకెళ్తోంది. మిషన్ కాకతీయ వంటి పనుల్లో బిజీగా ఉంది. ఉద్యమాలు, ఎన్నికల తర్వాత ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. అటు ఏపీ సర్కార్ ఇంతకు మించిన బిజీ షెడ్యూల్లో ఉంది. రాజధాని నిర్మాణం, భూసేకరణ, రుణమాఫీ తదితర భారాలతో తిరుగుతోంది. నిధుల సమీకరణ కోసం పరుగులు తీస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా జపాన్, సింగపూర్ అంటూ విదేశీ పర్యటనలు, ఇటు ఢిల్లీ టు హైదరాబాద్ వయా విజయవాడ చక్కర్లు కొడుతూనే ఉన్నారు. నిధుల లేని రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం కోసం ఏపీ సర్కార్ తిరుగుతోంది. వాస్తవానికి ఉగ్రవాదులకు కావాల్సింది సరిగ్గా ఇలాంటి సమయమే. పోలీసుల నిఘా తగ్గి ఎవరి పనుల్లో వాళ్లుంటే ఉగ్రవాదులు తమ పని తాము సులువుగా చేసుకోగలరు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తగినంత పోలీస్ సిబ్బంది లేరన్నది బహిరంగ సత్యం. 100 మందికి ఓ పోలీసు ఉండాల్సిన చోట 1000 మందికి కూడా ఒకడు ఉండడం లేదు. పైగా అయ్యవార్ల భద్రతకు, రాజకీయ నాయకుల బందోబస్తులకు సగం సిబ్బంది సెల్యూట్లు కొట్టుకుంటూ వెళ్లిపోతుంటే మిగిలిన సగం మంది కూడా భరించలేని బాసిజం, వేళాపాడాలేని పని వేళలతో నలిగిపోతున్నారు. వీటికి తోడు అనధికారికంగా నడుస్తున్న ఆర్డర్లీ వ్యవస్థ మన పోలీసుల వెన్ను విరుస్తోంది. ఏసీ కార్లలో తిరిగే పెద్ద సార్లెప్పుడు గస్తీ కాయరు. రాష్ట్రమంతా గస్తీ కాయాల్సింది కింది స్థాయి ఉద్యోగులే. కానీ దశాబ్దాలుగా పోలీస్ శాఖలో ఉన్న చిరుద్యోగులకు అసలు పని కన్నా కొసరు పనులే ఎక్కువైపోయాయి. ఈ పనులన్నీ చేసే పోలీసులు ఇంకా నేరగాళ్ల కదలికల్ని గమనించేట్టు చురుగ్గా ఉంటారనుకోవడం నిజంగా మన అపోహ అవుతుంది. పోలీసుల్లో నిబద్ధత ఉన్న వాళ్ళు ఎందరో ఉన్నా ఈ కారణాలన్నీ వారి సామర్థ్యాన్ని అణగదొక్కుతున్నాయి. పోలీస్ శాఖలో సంస్కరణలు అన్నవి నేతి బీరలో నేతి చందంగా ఉన్నంతకాలం ఉగ్రవాదులకు పరోక్షంగా ఊతమిచ్చినట్లే అవుతుంది. పట్టణీకరణ, నగరీకరణ పెరుగుతున్న కొద్దీ ఇలాంటి ప్రమాదాలు, ఎందుకంటే ముక్కు మొహం తెలియని మనుషులు ఎక్కువ మంది ఉంటారు. ఒక గ్రామంలో అయితే అందరూ తెలుసు ఎవరికొకరు. ఆ ఊళ్ళో కొత్త మనిషి ఎవరిని వస్తే వెంటనే పసి కట్టగలం. నగరాల్లో ఎవరు తెలుసు? పక్కింటి ఎవరో మనకు తెలియదు, పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళు ఎవరో మనకు తెలియదు. కాబట్టి పోలీసుల సంఖ్య ఎక్కువ ఉండాలి, మనకు ఆ సంఖ్య తక్కువ ఉన్నది. ఆ ఉన్నవాళ్ళు కూడా అత్యధికులు ఊరికే అక్కడ యూనిఫామ్లో కనిపించడం తప్ప నాయకులకు దండాలు పెట్టడం, ఉన్నతాధికారులకు సల్యూట్ కొట్టడం, అనవసరమైన పనుల్లో తప్ప నిజంగా ఈ నిఘా వేయడంలో కానీ లేకపోతే నేర పరిశోధనలో కానీ కీలకమైన పోలీసులు ఏ పని నిజంగా చేయాలో ప్రజల రక్షణ కోసం ఆ పనుల్లో వాళ్ళని నియమించడంలో మన పోలీసుల మీద పొలిటీషియన్ల పెత్తనాలు, పెద్దసార్ల బాసిజాలు లేకపోతే కింది స్థాయి ఉద్యోగులు ఒత్తిడి తగ్గి సమర్థంగా పనిచేస్తారు. కానీ వాళ్ళు మారరు, వీళ్ళు మారలేరు. పోలీసులు ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఉగ్రవాదులు స్వేచ్ఛగా సిటీలో ఎంటర్ అవ్వగలుగుతున్నారు. బహిరంగంగానే గన్స్ చేతిలో పట్టుకొని రోడ్లపై తిరుగుతున్నారు. ఇన్నాళ్ళు అంటే ఎలాగోలా నడిచిపోయింది. కానీ ఇప్పుడు కూడా ఇలాగే ముందుకెళ్తామంటే కష్టమే. ఇన్నాళ్ళు తెలుసో తెలియకో తప్పు చేశాం. కానీ ఇప్పటికైనా అప్రమత్తమై నిఘాను పటిష్టం చెయ్యకపోతే నగరం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.